సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నేను నేను మెడికల్ షాప్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ, మెడికల్ షాప్ అసోసియేషన్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, టౌన్ పట్టణ సంఘానికి అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నేను ఒక 50 ఏళ్ళ నుంచి మెడికల్ షాప్ నడుపుతున్నాను. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 24 నెలల కాలం, అంటే దగ్గర దగ్గర 2 సంవత్సరాల కాలం అవుతుంది. ఇది ఎలా ఉందంటారు? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉందంటారు, సంక్షేమం ఎలా ఉందంటారు? కంపారిటివ్లీ గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా బాగుందండి. చాలా, ఎందుకంటే డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ ఉంది ఈ ప్రభుత్వానికి. అంతకుముందు ప్రభుత్వానికి ఏంటంటే అసలు కామన్ మ్యాన్ ఏమనుకుంటున్నాడంటే రౌడీలు పోతుంది అనుకున్నారు. ఆ స్టేజ్ నుంచి వాళ్ళ పనిచేసే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈయన రాబట్టి రేపు చంద్రబాబు నాయుడు వల్ల అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అమరావతిలో రియల్ ఎస్టేట్ పెరిగింది ఇవాళ మార్కెట్. అందువల్ల తప్పకుండా ఈయన అభివృద్ధి కాముకుడు చంద్రబాబు నాయుడు, నో డౌట్, అందులో సందేహమే లేదు. చదువుకున్నాడు, దూరదృష్టికి అలవాడు మనిషి. ఆయన చాలా ఒక 2 టర్మ్స్ కనుక చంద్రబాబు నాయుడు కనుక అధికారంలో కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ స్థాయికి గుంటూరు అమరావతి పట్టణం డెవలప్ అవుతుంది. నాకు కాన్సెప్ట్. మీరు అన్నారు సార్, అమరావతి సర్వేగంగా డెవలప్ అవుతుంది, రియల్ ఎస్టేట్ కూడా బాగా పెరిగింది అని. తన అనునీయుల కోసమే 2.5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని తీసుకెళ్లి ఒక చోట కేంద్రీకృతం చేయటం అవసరమా? లక్షల కోట్ల దోపిడీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ. మరి కరెక్టేనండి. 3 రాజధానులు అంటారండి. 3 రాజధానులు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెట్టాలా? అది ఎక్కడన్నా మనం ఇండియాలో ఎక్కడన్నా ఉందా గవర్నమెంట్ 3 రాజధానులు పెట్టుకొని? ఒకసారి జ్యుడిషియరీ అంటాడు, ఒకసారి ఇంకో వేదర్ అంటాడు, అడ్మినిస్ట్రేటివ్ అంటాడు, ఒకసారేమో అన్ని కాదండి. ఏదన్నా సరే ప్రజల ప్రభుత్వం ఎలా ఉండాలంటే ప్రజల దగ్గరికి రావాలా, ప్రజలతో అనుసంధానమై వాళ్ళ సమస్యలను తెలుసుకొని దానికి పరిష్కారాల మార్గాల నుంచి నాయకుడు కావాలి. కానండి మొట్టి మాటల వల్ల కాదు, కడుపు నిండదండి. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు తగ్గించాలండి. పక్కన సంక్షేమమే చేయట్లేదు రాష్ట్రంలో అని మీరు అంటే తగ్గించాలని ఇంకా అంటున్నారు. ఎందుకంటే ఇవాళ ఆడవాళ్ళకి ఫ్రీ బస్ పెట్టారండి. అది ఎంతవరకు సమంజసం ఆలోచించండి. మనలాంటి మగవాళ్ళు ప్రయాణం చేయాలంటే ఆ బస్ ఆర్టీసీలో వీలవుద్దా? మొత్తం 90% వాళ్ళే ఆక్యుపై చేస్తున్నారు. చాలా తప్పండి. ఆర్టీసీ రిజర్వేషన్ ఆడవాళ్ళు కొంచెం ఓడదు. ఎప్పుడైనా డబ్బులు కట్టి వెళ్తాడు అంతే. లేదంటే సపరేట్గా బస్సులు పెట్టండి, ఓన్లీ ఆడవాళ్ళకైనా పెట్టుకోండి, మగవాళ్ళు ఎలా చేయొద్దు. అట్లా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు నేను ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి వర్గం చెందిన వాడిని ఆ బస్సులో నేను ప్రయాణం చేయలేను. అట్లా ఉంటే అది సరే. ఇక్కడ ఈ విషయం తీసుకో, మీరు ఉచిత బస్సు గురించే చెప్పారు. అసలు సంక్షేమ కార్యక్రమాలే తగ్గించాలని మీరు అంటున్నప్పుడు అసలు రాష్ట్రంలో సంక్షేమమే లేదు, మొత్తం సంక్షోభం మాత్రమే ఉంది అని చెప్పి మరి వైసీపీ నాయకులు చెప్తున్నారు. సంక్షోభం అనేది తప్పండి. సంక్షోభం వేరు, సంక్షేమం వేరు. సంక్షోభం అనేది తప్పు, ఆ మాట వాడకూడదు. సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారు. సంక్షేమ కార్యక్రమంలో నేను వ్యతిరేకిస్తున్నా. అవి ఎవరి డబ్బులు? చంద్రబాబు నాయుడు ఇంట్లో డబ్బులు కాదు కనుక అవన్నీ మేము ట్యాక్సులు కట్టిన డబ్బులు ఆయన ఖర్చు పెడుతున్నాడు. అది కూడా మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ స్టేట్ ప్రోగ్రెస్ కాదు. ఇప్పుడు వచ్చిన ఇన్కంలో 90% సంక్షేమ కార్యక్రమాలు ఖర్చు పెడితే 10% రోడ్లే వేస్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం డెవలప్ చేస్తాడు కాదు. అది కూడా మంచి పద్ధతి కాదు. సంక్షేమం తగ్గించుకోవాలండి. సంక్షేమం తగ్గించేసుకొని ప్రోగ్రెసివ్గా ఆలోచించి ప్రజలకి కావాల్సిన రెండే అండి. ప్రజలకి ఇలా విద్య, వైద్యం 2 ఫ్రీగా అందజేసి మిగతా ఆయనకి డబ్బులు పెట్టి పెట్టాల్సిందే. ఇప్పుడు మీరు మెడికల్ షాపులు అంటున్నారు కాబట్టి వైద్యం విషయానికి వద్దాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైద్య రంగం పడగేసింది. ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశాడు చంద్రబాబు నాయుడు అనే మాట అయితే బలంగా వినిపిస్తున్నారు వైసీపీ నాయకులు. నిజమేనా అది? లేదు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ డబ్బులు వైసీపీ ప్రభుత్వంలో 6 ఏళ్ళు డబ్బులు ఇవ్వకుండా హాస్పిటల్ యాజమాన్యం అల్లాడిచ్చాడు. నేను కూడా అది ఆరోగ్యశ్రీ కాంట్రాక్టర్, నేను కూడా డ్రగ్స్ సప్లై చేస్తా. నాకే 3 కోట్లు ఆపాడు. ఎప్పుడు 3 కోట్లు 3 సంవత్సరాలు ఆపాడు. 3 కోట్లు 3 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో. మొన్న చంద్రబాబు నాయుడు వచ్చిన రిలీజ్ చేశాడు. ఇప్పుడు 3 కోట్లు బ్యాంకులో నాకు ఎంత ఇబ్బంది పెట్టారు. చివరికి బ్యాంక్ వాళ్ళు బ్యాంక్రప్సీ యాక్ట్ కింద మీ ప్రాపర్టీ సీజ్ చేస్తా ఉన్నారు. అటువంటి కష్టాలను భరించాం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఈయన వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్స్కి పేమెంట్ ఇచ్చేసాడు. తర్వాత ఆయన సొంత డబ్బులు ఇచ్చాడా, అప్పు తెచ్చాడా, ఏదైనా కానీ మొత్తానికి ప్రజలకి మళ్ళీ అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే ఆరోగ్యశ్రీగా తీసుకోవడం నిర్ణయానికి వచ్చారు. అటువంటి దానిలో రివైవ్ చేసి
సామాన్య మానవుడు కూడా ఆరోగ్యశ్రీలో వైద్యం చేస్తున్నారు. సార్ మీరేం ఆ మాట అంటున్నారు సార్? ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారని చెప్పి కదా వాళ్ళు చెబుతుంది ఒక పక్క నుంచి. అది ఓన్లీ గుడ్డగాల్చిన ఎత్తిరేయటం అంతే, వేరే లేదు. తప్పుడు కాదు, తప్పుడు ఆరోపణ. ఇప్పుడు రీసెంట్ గానే చూసాం సార్, మొన్న ఈ మధ్య కూడా ఒక నెల రోజుల క్రితం కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్లో కూడా మేము సమ్మెకి వెళ్ళబోతున్నాం అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా. దాన్ని ఆసరాగా చేసుకునే కదా వీళ్ళు మాట్లాడింది. చెప్పేది ఆర్ఎక్సీ డాక్టర్స్ ఎందుకు సమ్మెకి వెళ్తా ఉన్నారంటే వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి పేమెంట్ రాలే గవర్నమెంట్. అదే విధంగా మీరు కంట్రోల్ చేస్తే, అదే విధంగా మీరు కంటిన్యూ చేస్తే మేము ఈ సంక్షేమ కార్యక్రమాలు మేము కోఆపరేట్ చేయమని చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు వీళ్ళు. అందువల్ల ఆయన అప్పో తెచ్చి వీళ్ళు పేమెంట్లు ఇచ్చేసాడు. 90% అయిపోయింది. 90% పేమెంట్స్ అయిపోయింది. 3 సంవత్సరాల పాటు మాత్రం గడిచిన ప్రభుత్వంలో 3 సంవత్సరాలు ఆగినాయి అంటారు. 3 సంవత్సరాలు ఇవ్వలేదండి. నానా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు. కొన్ని మెడికల్ ఫార్మాస్యూటికల్ పేమెంట్ లేకుండా ఐపీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అది అంత దీనస్థితిలో ఉంది. ఓకే సార్, ఇప్పుడు ఆ విషయం వదిలేస్తే కనుక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో అరాచకం తాండం వెళ్తుంది అనే మాట అయితే అంటున్నారు కదా. మరి సార్ ఎన్ని తప్పుడు కూతురు తప్పుడు మాటలే కానీ అన్ని ఒట్టి మాట ఉన్నాయి. గుడ్డగాల్చిన ఎత్తిరేయడం తప్పితే అంతే, మీడియా కోసం కానీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే, నేను ప్రజల్లోకి వస్తాను, పాదయాత్ర చేస్తాను, నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ముఖ్యమంత్రి నువ్వే అంటున్నారు, సీఎం అని అరుస్తున్నారు, నేనే కాబోయే ముఖ్యమంత్రిని అంటున్నారు కదా. మరి కరెక్టేనండి. రేపు 3 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది కదా ఆయన ఎంతవరకు ముఖ్యమంత్రి అవుతాడు. చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి ఎట్లా వస్తాడో చూస్తాడు. చూడండి, 2029 అధికారం అయితే మేము వస్తే 2.0 పరిపాలన అనేది గ్యారంటీగా చూపిస్తాం అంటున్నారు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కాదండి, ఆయన రౌడీలని పెట్టి చేయగలిగే కానీ అది రౌడీ రాజ్యాంగమే కానీ ఇది మడికి జరగదండి. ప్రజలు బౌద్ధ అసలు ఎవరు ప్రజలు హర్షించారండి. ప్రజలు రాడు, అట్లాంటి పరిస్థితులు రాడు. అందులో ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎలియన్స్ ఉంది, ఒక పెద్ద మెజారిటీ కమ్యూనిటీ గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గ్రూప్ ఉంది. తర్వాత ఇటు మిగతా కమ్యూనిటీ కమ్మాస్ పార్క్ ఉంది. ఇవి కాకుండా మైనారిటీస్ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్ ఇచ్చాడు. మిగతా వాళ్ళకి కామన్ మ్యాన్కి బిలో పావర్టీ లేని వాళ్ళందరికీ షుగర్ కార్డు ఇచ్చి బియ్యం అన్ని ఫ్రీగా సబ్సిడీ రేట్లకు ఇస్తున్నాడు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే దాని మీద విమర్శలు ఉన్నాయి. చేయటం తప్పంట నేను నా వాడు. మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వటం ఏంటి? పోనీ ఆయన అట్టంటున్నా అని చెప్పి ఏం చేస్తాడు? అప్పులు చేస్తాడు, బ్యాంకులోంచి అప్పులు. ఎవరు కట్టాలి బ్యాంకులోంచి అప్పుడు? కామన్ మ్యాన్ మీరు కట్టాలి, నేను కట్టాలి. అందువల్ల వయా మీడియాగా పోయి ప్రజలు సంక్షేమం కోసం కాపాడుతాడు కాబట్టి మళ్ళీ తిరిగి కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. డెఫినెట్ అవకాశం లేదండి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా రావడం కష్టమే ఈసారి కూడా. థ్యాంక్ యూ సార్.